ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్న ఫుడ్ కంప్లీట్ గా తిన్నాక మాత్రమే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు అనే బ్యూటిఫుల్ మెసేజ్ ని ఇక్కడ ఫాలో చేస్తున్నారు. నేను రీసెంట్ గా రాజమండ్రికి వెళ్ళినప్పుడు బలభద్రపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి వెళ్ళాను. ఈ టెంపుల్ ని చాలా మంది తూర్పు తిరుమల అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే స్వామివారి రూపం చూస్తే తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నట్టే అనిపించింది. చుట్టూ అంతా చీకటిగా దీపాల మధ్యలో స్వామివారి ఒక్కరే దివ్య దర్శనం ఇవ్వడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. స్వామివారి రూపం చూసిన ఆ క్షణం అసలు చూపు పక్కకి తిప్పలేకపోయాను. ప్రతి శనివారం ఇక్కడ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్వామివారి మీద భక్తులకున్న నమ్మకం ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది. ఇంకా నాకెంతో ఇష్టమైన పులిహోర లడ్డు తీసుకున్నాను. మరి మీరు ఈ టెంపుల్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాకు కామెంట్ లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.